ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 11వ తారీఖు. అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. అబ్రహాముకి దీర్ఘకాల విషమ పరీక్షలు వచ్చాయి, కానీ అతనికి దక్కిన ప్రతిఫలం అతి శ్రేష్టమైంది. తన వాగ్దాన నెరవేర్పును ఆలస్యం చేయడం ద్వారా దేవుడు అతన్ని పరీక్షించాడు. సైతాను అతన్ని శోధించాడు. మనుష్యులు అసూయ, అపనమ్మకం, ప్రతిఘటనల ద్వారా అతన్ని శోధించారు. శారా తన ముభావంతో శోధించింది. అన్నింటినీ ఓపికతో అతడు సహించాడు. దేవుని శక్తిని, విశ్వాస్యతను, జ్ఞానాన్ని అతడు తప్పుపట్టలేదు. ఆయన ప్రేమను శంకించలేదు. ఆయన ఊహాతీతమైన జ్ఞానానికి అబ్రహాము తల వంచాడు. ఆలస్యం అవుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు. దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు. అతడు అలా సహనంతో ఉన్నందువలనే వాగ్దాన ఫలం పొందాడు. దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు. ఓపికతో కనిపెట్టిన వాళ్ళు ఎన్నటికీ నిరాశ చెందరు. నమ్మకంతో ఎదురు చూసిన వాళ్ళు ఫలితం పొందుతారు. అబ్రహాము ప్రవర్తన మనలోని తొందరపాటును, సణుక్కునే గుణాన్ని గద్దిస్తూ ఉంది. ఓపికను, దేవుని చిత్తానికి, ఆయన మార్గాలకు లోబడే మనస్సును ప్రోత్సహిస్తూ ఉంది. గుర్తుంచుకోండి, అబ్రహాము దేవుని చేత పరీక్షించబడ్డాడు, ఇతరుల ద్వారా శోధించబడ్డాడు. అతడు ఓపికతో సహించాడు, వాగ్దాన ఫలాన్ని పొందాడు, తృప్తి చెందాడు. అతని ఉదాహరణను అనుసరించండి. అదే ఆశీర్వాదాలను మీరు పొందుతారు. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా అబ్రహాము వలె ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాలను పొందినట్లుగా ఈ లోకంలో సైతానుడు, నీ చుట్టూ ఉన్న మనుష్యులు, మీ కుటుంబీకులు నిన్ను శోధించినప్పుడు అబ్రహాము వలె దేవుని మీద విశ్వాసం ఉంచి అన్నింటినీ ఓపికతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందే వరకు ధైర్యముగా కనిపెట్టే కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.